హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఫస్ట్ వచ్చేసి మనం పాలు పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. వంట ప్రోగ్రాం కాడికైతే వచ్చేసాను. ముందు పాలు కాసుకుందాం. ఫ్రెండ్స్, నేను పొయ్యి దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. పాలు కాసేసి రైస్ అయిపోయినాక దోశకి కానీ పునుగు కానీ వేసుకుందాం అనుకుంటున్నా. ఏదైనా ఇంకా నిర్ణయించుకోవాలా. దీంట్లోకి అయితే టమాటాలను పచ్చిమిర్చి చట్నీ చేద్దామని టమాటాలు ఉడకబెట్టేసి చేస్తాను ఫ్రెండ్స్. ఇది కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం అంటే ఉడికిచ్చేసుకోవడానికి. నేనైతే వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ, సింపుల్గా త్వరగా పని అవుతుందని. టమాటాలను పచ్చిమిర్చి ఉడికిచ్చేసుకుంటున్నానండి. ఇలా ఉడికిపోయినాక మిక్సీ పట్టేసుకుందాం. అలాగే రైస్ కూడా ఉడుకుతుంది, నీట్ తీయాలి. నా ముగ్గులు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా వేసాను, నా ముగ్గులు అయితే ఎలా వేసాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. టమాటాను వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇందాక వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ దీపు వంకాయ టమాటా కర్రీ చేయమన్నాడు. మనకు నచ్చిన దానికన్నా పిల్లలకు నచ్చింది చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి నేను తనకు నచ్చినట్టే చేస్తున్నాను. ఇప్పుడైతే టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద వేసి నాకు కట్ చేద్దామని ఆగాను. ఫస్ట్ అయితే ఇది అయిపోతే టమాటా పచ్చడి, ఇలా ఉడికించుకున్న టమాటా పచ్చడి దోశల్లోకైనా పునుగుల్లోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. చింతపండు ఏమి వేయక్కర్లేదు. ఇందులో చిన్న అల్లం ముక్క ఒకటి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. పోయిన వారం అంతా బనానా జ్యూస్తో సరిపెట్టేశాను. ఈ వారం వచ్చేసి బూస్ట్ అండి, బూస్ట్ ప్యాకెట్లు అండి సరిపడి తెచ్చుకున్నాను. అంటే ఇదివరకు డబ్బా తెచ్చేవాను, ఈ డబ్బా అయిపోయిందిలే. తర్వాత షాప్లో ఉంటున్నాయి అని ఈ ప్యాకెట్స్ వచ్చి షాప్లో అమ్ముతున్నాం. ఇంకెందుకులే అని నేను షాప్లో ప్యాకెట్సే తీసుకొస్తున్నాను. ఎప్పుడైతే ఈ వారం అయితే బూస్ట్ అవుతారైతున్నట్టు బూస్ట్ కలుపుకొని తాగేస్తున్నాం. మీరు కాఫీలు తాగారా, టీలు తాగారా, మీరు ఏం తాగారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే బూస్ట్ తాగేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలు అయితే ఉడికిపోయినాయి. దింపేసేసుకున్నాం. మనం దింపేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలను కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ అయితే పడతానండి. ఆరిపోయినాక చల్లారనివ్వాలి. లోపైతే కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసాను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా ఫ్రై అవుతుంది. టమాటాస్ కూడా వేసేద్దాం. నా ముగ్గు అంతా పాడైపోయింది. నూనె మరకపోతే వేసినంతసేపు ఉండదండి. మనం కష్టపడి వేస్తాం కానీ నూనె మరకలు కాటికి పోతూ ఉంటుంది. పోయినా వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేసుకుంటుంటాను. ఒకసారి కలబెట్టేసి వంకాయ టమాటా కర్రీలో ఇది
కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా మగ్గుతుంది టమాటోస్. ఏ సైడ్ బీ సైడ్లో ఇది ఒకటి మొత్తం ఇదే పెడతాను ఎక్కువ శాతం. మూత పెట్టేసి అది మగ్గించుకున్నాం. ఇది చారాలు కాబట్టి ఇలా వంకాయలు కట్ చేసుకొని వస్తాను. టమాటా మగ్గిపోయింది బాగా. వంకాయలన్నీ పుచ్చులు వచ్చినాయండి ఈసారి బాగా. అవన్నీ పుచ్చులన్నీ తీసేసి కట్ చేసేటప్పుడు చాలా టైం పట్టేసింది. ఈలోగా టమాటా కూడా మగ్గిపోయింది. నేను ఎక్కువ శాతం టమాటాలకు ఏదైనా కలిపి వండేటప్పుడు మాత్రం ముందు టమాటాని మాత్రం మగ్గిచ్చేసుకుంటాను సిమ్లో పెట్టేసుకొని, త్వరగా పని అవుతుంది. వంకాయలు ఉన్నాయి చూసారా, తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇంట్లో వేసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వేసేసి ఉప్పు కారం అన్నీ వేసేస్తాను నేను కూడా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? అన్నీ కలిపేసి చేస్తారా మీరు? నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటాను. పసుపు, కారం, ఇక్కడేమో టమాటాలు ఆరిపోయినాయండి. మిక్సీ వేసుకున్నాను, రెడీ పెట్టేసుకున్నాను. ఇదిగోండి రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, కొంచెం తగ్గించేసుకుంటున్నాను. ఒకసారి కలబెట్టేసి ఇది మూత పెట్టేసి సిమ్లో మగ్గిచ్చేసుకున్నామంటే కూర తొందరగా అవుతుందండి. ఇటు వచ్చేసి మిక్సీ పెడదామని ఇటు పెట్టేసుకున్నామండి. ఇదిగోండి రాళ్ళుప్పు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, ఈ టమాటాలు కూడా దీంట్లో వేసుకోవటం. అన్నిటికీ ఒకటే ఇంట్లో ఉపయోగిస్తున్నాను కదా. ఈ టమాటాలు దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవటం. చట్నీ అయితే ఇలాగ వచ్చేసిందండి. దీంట్లో తాలింపు వేసేసుకోవచ్చు. గిన్నెలో తీసేసుకుంటున్నాను. దీంట్లో కొత్తిమీర అంటే సూపర్ ఉంటుందండి. ఇంకా కొత్తిమీర నా దగ్గర లేదు. ఇదిగో మన టమాటా చట్నీ అయితే రెడీ. నేను పోపు అయితే పెట్టేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్ అవసరం లేదు పోపుకు కూడా. చూపిస్తాను. ఒక గంట అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందా టమాటాలు ఉడకబెట్టిన బాండిగా పెట్టేశాను. దాంట్లోకి చట్నీ తాలింపు వేద్దామని ఆయిల్ వేడెక్కుతుంది. ఈ లోపైతే నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు 3 తీసుకున్నాను. దీంట్లో వేసి ఫ్రై చేసేస్తా. తాలింపుకి సింపుల్గా తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొత్తిమీర కావాలంటే కానీ కొత్తిమీర లేని కాడ కొత్తిమీర ఉంటే పచ్చళ్ళలో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కాకపోతే కొత్తిమీర ఉంటే దాని రుచి ఇంకా చెప్పనక్కర్లేదు కదా. ఇవి ఫ్రై అయినాక కరివేపాకు వేసి చట్నీలో వేసేసుకుంటాను. చట్నీ అయితే తాలింపు వేసేసానండి. చట్నీ కూడా తాలింపు వేసేసా. ఇదిగోండి, ఇది టమాటా ఉడకబెట్టిన చట్నీ. దోశల్లోకైనా పునుగుల్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు. కొంచెం మనం అవసరం లేదనుకుంటే ఇలాగైనా థిక్గా అయినా వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకేనా. మన వంకాయ టమాటా కర్రీ ఎంతవరకు వచ్చింది చూసేద్దాం. మళ్ళీ ఉడికింది. వంకాయలు ఉప్పినే మగ్గిపోతాయి. అందుకే నేను టమాటాలు ముందు మగ్గిచ్చేసుకొని తర్వాత వంకాయలు వేస్తాను. అప్పుడు అవి వాటర్ కాక సరిపోతుంది కాబట్టి. దీంట్లో అయితే నేను వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవైతే దంచి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంక వేరే మసాలాలు ఏమైనా నా కాడ అయితే చిన్న రోల్ లేదండి. అందుకని నేను బండ మీదే ఇలాగా పప్పుతో దంచేసుకొని వంకాయ టమాటా కర్రీకి వెల్లుల్లిపాయ అంతా వేసేస్తాను.
మనకు వేరే మసాలాలు ఏం అవసరం ఉండదండి. ఈ వెల్లుల్లిపాయ వేస్తే దాని రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఎక్కువ మసాలాలు వాడి గ్యాసులు ఇవన్నీ అనిపించుకునే బదులు ఇలా సింపుల్గా వెల్లుల్లి డబ్బులు వేస్తే ఆరోగ్యం ఉంటుంది. మనకి కర్రీ టేస్ట్ వదిలిపోద్ది. ఇది ఇంకా దగ్గరగా పడిన దాకా మగ్గించుకుంటాను. నా కర్రీ అయితే అది. ఉదయం వంట పనులు అయితే హడావుడిగా అవుతుంది. అది కర్రీ కూడా అయిపోయింది. మన ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకా నేను కర్రీ కూడా దింపేసేసుకుంటున్నాను. కర్రీ దింపేసేసి